ఆరవల్లి మౌంటైన్స్ యొక్క కాంట్రవర్సీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆరవల్లి మౌంటైన్స్ గుజరాత్ లో స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో ఎండ్ అవుతాయి. సుప్రీంకోర్టు కి రీసెంట్ గవర్నమెంట్ చేసిన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. అదేంటంటే 100 మీటర్స్ ఎత్తులో ఉన్న వాటిని మాత్రమే మౌంటైన్స్ గా పరిగణిస్తాం. 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్న మౌంటైన్స్ ని చెట్లు నరికేసి మైనింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 12,000 పర్వతాలు ఉంటే వాటిలో 90% 100 మీటర్స్ కంటే తక్కువగానే ఉన్నాయి. అంటే 90% ఆఫ్ మౌంటైన్స్ ని మైనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మౌంటైన్స్ లో కాపర్, జింక్, లెడ్డే కాకుండా మన ఇళ్లలో వాడే మార్బల్ అండ్ గ్రానైట్ ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ కి వీటిపైన కన్నుపడింది. ఈ ఆరవల్లి పర్వతాలు థార్ ఎడారికి మన ఇండియాకి మధ్య ఒక గేట్ లా పనిచేస్తుంది. ఒకవేళ వీటిని గనక మైనింగ్ చేస్తే హర్యానా, గుజరాత్, ఢిల్లీ ఎడారిలా మారిపోతాయి. ఎందుకంటే ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫాన్ల వల్ల. ఢిల్లీ పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసింది. ఒకవేళ వీటిని గనక మైనింగ్ చేస్తే ఢిల్లీలో పొల్యూషన్ ఇంకా పెరిగిపోతుంది. ఇక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే 100 మీటర్స్ హైట్ లో ఉన్నాయి మాత్రమే పర్వతాలని మీరెలా అంటారని క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.